నాకు బాగా తెలిసిన వారొకరు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపారు. అది చదివిన దగ్గర నుండి ఏదో తెలియని ఆలోచన వెంటాడుతుంది. అసలు కుటుంబం అంటే ఏమిటి? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఇదేనా కుటుంబం అంటే? ఎలా ఉంటే కుటుంబం అని అంటారు? ఇదివరకు మన చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆ రోజు ఆప్యాయతలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఎలా ఉంటున్నాయి? ఆనాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఈనాడు ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి మీతో మాట్లాడాలనిపించింది. అందుకే ఆ మెసేజ్ని మీతో పంచుకుంటున్నాను. మరి మీ అందరితో ఈ విషయం గురించి మాట్లాడే ముందుగా శ్రీ శివసాయి సేవాపీఠం వారి గురు పూర్ణిమ కార్యక్రమ వివరాల గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు గురు పూర్ణిమ పూజా మహోత్సవాలలో భాగంగా జోలిదారణతో భిక్ష కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. ఈ భిక్ష 11 రోజుల పాటు పిలిచిన వారందరి దగ్గర స్వీకరించబడుతుంది. భిక్ష ప్రారంభం నుండి మీకు ప్రతిరోజు ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. కుటుంబ వ్యవస్థ కూలిపోతే ఈ ఆలోచన ఎంతో భయాన్ని కలిగిస్తుంది కదా. ఈ మాట వింటేనే ఎక్కడో తెలియని ఆందోళన కలుగుతుంది కదా. కుటుంబం అనేది లేకపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం, మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు, మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు. కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే మనిషి బతికున్న జీవితం చనిపోతుంది. ఎందుకో తెలీదు, ఎప్పుడు మొదలైందో తెలీదు. కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, మనసులు దూరం అయ్యాయి. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే తల్లి తన కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలంటే భయపడుతుంది. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని తల్లి గుండె వణికిపోతుంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకునేవారు. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలు ఫోనుల్లోనే బతుకుతున్నారు. ఆ తండ్రి కళ్ళల్లో ఒకే ప్రశ్న, నేను డబ్బు సంపాదించి ప్రేమను కోల్పోయానా అని, నేను వీళ్ళకి జస్ట్ ఏటీఎం మిషన్నా అని. అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు 1 గజం భూమి కోసం రక్తాలు వచ్చేలా తన్నుకు చస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు ఒకరి బాధకు మరొకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి. ఇప్పుడు పండగ రోజున కూడా ఫోన్ చేయడానికి టైం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం రాజ్యమేలుతుంది. క్షమించు అనే ఒక్క మాట చనిపోవటంతో ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారుతున్నాయి. ఎంత దారుణం అంటే కన్న తల్లి కూడా బిడ్డలపై కక్ష పెంచుకునే రోజులు వచ్చేశాయి. కన్న కొడుకే తండ్రిపై చేయి చేసుకునే స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే, ఈ విషయాలన్నీ వింటుంటే మనిషి ఎదిగాడా లేక మానవత్వం చచ్చిపోయిందా అని అనిపిస్తుంది. ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది, కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరు. ఉన్నా వారికి ఆ మనసు లేదు. వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి, కానీ అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగే ప్రేమ లేదు. ఈ రోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం, కానీ కుటుంబం విలువ మాత్రం నేర్పించడం మర్చిపోయాం. ర్యాంకులు తెప్పిస్తున్నాం, కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం. డబ్బు సంపాదించడం నేర్పించాం, కానీ మనుషుల మనసులను ఎలా గెలుచుకోవాలో నేర్పించలేదు. ఇప్పుడు పెద్ద ఇళ్ళున్నాయి, కానీ అందులో మనుషులు ఉండరు. ఖరీదైన మంచాలుంటాయి, కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు. పుట్టినరోజుకు 100 మెసేజ్లు వస్తాయి, కానీ కళ్ళల్లోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఆ రోజు మనిషి ఏడుస్తాడు, కానీ ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్ర స్థలం. అది కూలిపోతే దేశం కాదు, ప్రపంచమే కూలిపోతుంది. అందుకే ఈ రోజు నుంచైనా తల్లిదండ్రులతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. అన్నదమ్ములను కౌగిలించుకోండి. అక్కా చెల్లెలను ఆప్యాయంగా పలకరించండి. భార్యాభర్తలు గెలవటానికి కాదు, కలిసి జీవించటానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికను మోసేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ బతుకున్నప్పుడు మనసును మోసేవాళ్ళు కుటుంబ సభ్యులే. కుటుంబాన్ని కాపాడుకుందాం, మనసులని బ్రతికిద్దాం. లేకపోతే రేపటి తరానికి ఇళ్ళు మిగులుతాయి, కానీ ఇంటి వాళ్ళు మిగలరు. కుటుంబం అనేది పూలదండ లాంటిది. ఏ పువ్వుకు ఆ పువ్వుని దండ నుండి వేరు చేసి ఆ దండకున్న విలువని, గౌరవాన్ని తీయకండి.
దానికున్న అందాన్ని చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు, గౌరవం ఉండదు. దయచేసి చిన్న చిన్న ఈగోలకి, గొడవలకి పోయి బంధాలని తెంచుకోకండి. ఏకాకిగా మిగిలిపోవద్దు. ఆలోచించండి. చదువుకున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, చేతిలో డబ్బు ఉంది. కానీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు లేని ఒంటరి జీవితం, అనాథల్లా ఒంటరి బతుకులు, అభద్రతాభావం, ఏకాకి జీవితం అవసరమంటారా? కలిసి ఉంటే కలదు సుఖమని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎంత అనుభవంతో చెప్పారో దాని ఆంతర్యం ఏమిటో గ్రహించలేని స్థితిలో ఉన్నామా? ఇంకా అలానే ఉంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటూ జీవిద్దామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి. మారటానికి మీ మొదటి అడుగు వేయండి. 10 మందికి ఆదర్శంగా నిలవండి. మీకోసం లేదా మీకంటూ నలుగురు ఉన్నారనే భరోసాని కలిగి ఉండండి. మరో వీడియోతో మరోసారి కలుద్దాం. జై సాయిరాం.